అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అదం పాతాలకు తొక్కేసినట్లేనా? 100% అండి. ఇక్కడ ఎందుకంటే 151 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్యాండిడేట్ చాలా మంది కొత్త వాళ్ళండి. వాళ్ళకి టైము లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నట్లే అదం పాదాలకు తొక్కేసినట్టు. రోజా కూడా అంది కదండి, 55 ఏళ్ళు వచ్చాయి, ఇంకా 45 ఏళ్ళు టైం ఉంది, ఒకసారైనా గెలిచి చూపెట్టమను, ఒకసారైనా ఎమ్మెల్యే కానిచ్చాను. ఇంకా రోజా ఈ జన్మలో ఎమ్మెల్యే అవుతుందా? కాదు. అంటే పాయింట్ ఏంటంటే అండి, ఈ నోరు ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, ఇష్టం ఉన్నట్టు పడేసుకోవద్దు. వాళ్ళకి ఆ టైం వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాలు మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్ల కోసమే సపరేట్గా కొన్ని శాఖలు ఏర్పాటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కొంతమంది స్టార్ కంపెనీలు, శ్రీరెడ్డి గారు కావచ్చు, బూర్వి అనిల్ కావచ్చు, చాలామంది ఇంకా కేవలం ఇదే పనిగా పచ్చిబూతులు, ఎలా అంటే ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి రేపులు ఎంత దారుణంగా మాట్లాడారంటే అది నిజంగా అంత నష్టం జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకుని ఉన్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీన్ని ఇంకా ఎంకరేజ్ చేశారా? ఎంకరేజ్ చేయకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేయబట్టే కదా. కాకపోతే ఆయన తెలివిగా ఏం చేస్తాడంటే బయట ఎక్కడ మాట్లాడడం, రూమ్లలో పర్సనల్ ఆఫీస్లలో మాట్లాడతారు. మేనేజ్మెంట్ అంతా లోపల నుంచి కదా. ఎంకరేజ్ చేయకపోతే ఎలా అవుతుంది? అది వన్ మ్యాన్ షో కదా. భయభ్రాంతులకు గురైనట్లే కదా. 100% అదే కదా మెయిన్. ఈ డ్యామేజ్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాట్లాడుతుంటే కంట్రోల్ చేయకుండా ఇంకా ఎంకరేజ్ చేయడం అనేది, అవును, ఈ డ్యామేజ్కి అంత కారణం అదే కదా. జగనే పెరిగి 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 విరిగిపోయింది. విరిగిపోవటం కూడా ఎలా అంటే పునాదులతో లేచిపోయింది. అది 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పల్లెంలోనే స్వయాన ఆయన తెచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఈ జన్మలో మళ్ళీ సీఎం అవ్వాలండి. 30 సంవత్సరాలు వదిలేసేయండి. ఈ జన్మలో ఆయన కానీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా సీఎం అవ్వాలని చూద్దాం. ఎందుకంటే అండి సిచ్యువేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినట్లు. ఆయన మీద ఉన్న కేసెస్ కానీ ఆయన చేసిన పాపాలు కానీ ఊరికే పోవండి. అవి అన్ని పాపాలు చేశాడు, అన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆర్థిక మోసాలు, ఫైనాన్షియల్ ఏదైతే ఉన్నాయో, క్రిమినల్ ఫైనాన్షియల్, చాలా అంటే చాలా అంత ఈజీ కాదండి. ఎందుకంటే అంత ఈజీగా అతను దాంట్లోంచి బయటపడాడు. అది మళ్ళీ సీఎం కాదు అసలు. జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయినా ఆశ్చర్యపడాల్సిన విషయం. ప్రతిపక్ష నాయకుడు అయితే క్యాబినెట్ హోదా ఉంటుంది, కానీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటారు, అసెంబ్లీకి వస్తాడా రారా, ఇది పెద్ద ఎత్తున చర్చ అయితే ముందు కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి, వీళ్ళు ఉంటారా, ఒక్కరోజు కూడా భవిష్యత్తు ఏంటి అనేది ఒక అంధకారంగా వాళ్ళకి కనపడుతుంది. ఒక్కరోజు కూడా అసెంబ్లీ రారండి. ఎందుకంటే అసెంబ్లీ వస్తే త్రిబుల్ గారు, వెంకట్రావు గారు తొక్కేస్తారు. లిటరల్లీ కాల్ కింద తీసి తొక్కేస్తారు. రారు, ఒక్కరోజు కూడా అసెంబ్లీ రారు. ఇద్దరు పిల్లలు త్రిబుల్ అంటే ఓకే, ఆయన దెబ్బతిన్న వ్యక్తి కాబట్టి. వెంకట్రావు గారు అంతే కదా, వెంకట్రావు గారు కూడా అంతే. ఆయన టైగర్ కదా, ఇద్దరు టైగర్సే. అట్లాంటి వాళ్ళు చాలామంది, 164 టైగర్స్ ఉన్నాయి ఇప్పుడు. పులులు సింహాలు 164 ఉన్నాయి. ఈయన రాడు, ఇంకా 10 పులులు ఏం చేస్తాయి? అవి పిల్లులు అయిపోతాయి. గట్టిగా 164 మంది గట్టిగా చిటికేస్తే చచ్చిపోతారు. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్లుంది అసెంబ్లీలో. అదే చెప్తున్నాను కదా, 164 మంది ఒకటేసారి గట్టిగా చిటికేస్తే ఈ 10 మంది చచ్చిపోతారు. ఇదే మాట ఎవరు కొడాలి నాని గారు ఎవరు అసెంబ్లీలో అన్నారు. అదే నాకు పాలిటిక్స్ నేను ఫాలో అయ్యేగాడిని కాదు ఇంతకుముందు. ఇప్పుడు కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం లోకజ్ఞానం తప్పించి నాకు వేరే. అసెంబ్లీలో శబ్దం చేసి మరీ వచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను చంద్రబాబు నాయుడు గారు. 163 మంది ఎమ్మెల్యేలతో అడుగు పెట్టబోతున్నారు. 164 కదా, 64 సారీ 64 మందితో ఎమ్మెల్యే. చెప్తున్నాను కదండి, ఆ బూట్ల సప్పుడికే మిలిటరీ మార్చ్ ఫాస్ట్ చేస్తే బ్రిడ్జ్లు కూడా కూలిపోతాయి అంటారు చూసారా. ఆ బూట్ల సప్పుడుతోనే చచ్చిపోతారు వీళ్ళు 10 మంది. జగన్మోహన్ రెడ్డి ఎట్లని రాడు చెప్తున్నా కదా. వాళ్ళు నోరు తెరవటానికి కానీ వాళ్ళకి ఆ స్పీకర్ మైక్ అడిగే ఛాన్స్ కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది. అలా వాళ్ళు బిల్ పాస్ చేయడానికి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు ప్రతిపక్షం పర్మిషన్ లేదు, మాట్లాడే స్వేచ్ఛ ఉండదు అక్కడ అసెంబ్లీలో, ఏది ఉండదు ఇప్పుడు. ఓన్లీ వన్ సైడ్ అంతే, వన్ సైడ్ గేమ్ అంతే. అందుకని ఎవరు రారండి అసెంబ్లీకి, నాకు తెలిసి 10-11 మంది కూడా ఎవరు. ఫైనల్గా అంటే స్టేట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, స్టేట్ మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలనుకున్నారు. కానీ కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్. ఇప్పుడు మొత్తం కంట్రోల్ అటు కేంద్రంలో కావచ్చు, ఇటు మొత్తం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. ఇంకా అభివృద్ధిని ఎవరు ఆపలేరు. రాష్ట్రానికి మహర్దశ పట్టిందని చెప్పి అంటున్నారు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి, ఎప్పుడు చెడు కోరుకోలేదు. కాబట్టి ఎంతమంది చెడు కోరుకున్నా ఆయన మంచిగా కోరుకున్నారు కాబట్టి మంచిగా జరుగుతుంది. లిటరల్లీ మీరు చూసారు కదా, స్టాక్ మార్కెట్స్ ఓన్లీ బాబు గారి మీద తన వల్లే అప్ అవుతుంది. ఎందుకంటే తను ఇచ్చిన స్టాండ్, తను ఇచ్చిన ఏదైతే ఉందో తన వల్లే అప్ అవుతుంది.
ఇట్లా పలు రీజన్స్. ఇంకా బాబు గారు లేకపోతే సెంట్రల్ లేదు, గవర్నమెంట్ ఫామ్ లేదు. ఎందుకంటే నితీష్ ఎప్పుడైనా జంప్ అవుతాడు. నితీష్ నాకు పిఎం ఇస్తావా లేకపోతే వెళ్ళిపోవాలంటే అప్పుడు బాబు గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం వెళ్తే వెయిట్ చేపించి కూర్చోబెట్టి మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించేశారు. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం పక్కన సీట్లో కూర్చోబెట్టుకొని బాబు గారు రారంటే మోడీ ఏపీ వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. ఆ పరిస్థితి ఇప్పుడు. నేను రాను ఢిల్లీ కంటే ఆయనంతటా ఆయన వచ్చి బతిమాలి, చేతులు పట్టుకొని బతిమాలి పక్కన కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి స్టేజ్ ఇప్పుడు. అది అసలు మనం ఉంటామా ఉండమా అనే స్థాయి నుంచి ఈరోజు శాసించబోతున్నాం మొత్తం. అంటే రామ్మోహన్ నాయుడు కూడా ఒక మాటలో ఒక మీటింగ్లో సభలో అన్నారు, ఈసారి మాకు మెజారిటీ లేదు, మాకు టైం ఇవ్వట్లేదు మీరు, నెక్స్ట్ టైం మేము భారీ సీట్లతో వస్తాము, అప్పుడు మేము టైం తీసుకుంటాము, నెక్స్ట్ టైం మేము మాదే టైం అని చెప్పేసి అప్పుడెప్పుడో అన్నారు. 5 ఏళ్ల క్రితమే అంటున్నాను. ఎందుకంటే 3-4 సీట్లు ఉన్నసరికి లెక్క చేసేవాళ్ళు కాదు, మనకు అసలు ఏపీ వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇవన్నీ పరిస్థితులు, అవమానాలు, అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఇవన్నీ అంటే వాళ్ళేమో ప్రజలకి ఏదేదో వాగ్దానాలు చేయటం, అంటే ఇది చేస్తాం అది చేస్తామని సెంట్రల్ నుంచి సపోర్ట్ రాక రైల్వేస్ కానీ నేషనల్ రోడ్వేస్ కానీ ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డారండి ఎంపీస్. సో ఫైనల్గా సిబిఎన్ ఫోరం మీకు సపోర్ట్ చేసిన చాలామంది ఉంటారు. అంటే మీడియా ముందుకు రాపోయినా కానీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? మీరు చేపట్టబోయే ముందు కార్యక్రమాలు ఏంటి? నేను బ్యానర్ కట్టినాక నాతో కలవటానికి కానీ, నన్ను ఇంప్రెస్ చేసి కానీ, నన్ను వెనకాలండి నడిపించి కానీ, మేమున్నామని చెప్పిన వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. సిబిఎన్ ఫోరం అయిన తర్వాత మా టీం సభ్యులు కానీ ఎంతోమంది స్వచ్ఛందంగా వాళ్ళు తోచినట్టు చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. మేము ఎవరిని అడగలేదు, బట్ చాలామంది ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. చాలామంది మేమున్నాము, మీకు ఏది కావాలన్నా మేమున్నామని చెప్పేసి చాలామంది అది పలు రకాలుగా మాట అవ్వచ్చు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈవెంట్స్లో పాల్గొనడం అవ్వచ్చు, పలు రకాలుగా చేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి, ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే ఇది అయ్యేది కాదు, నేను ఒకరిని చేసేది కాదు, మీరు ఒకరు చేసేది కాదు. అందరం యాజ్ ఎ టీమ్గా స్వచ్ఛందంగా అందరం కలిసి చేశాము ఇది. ఈ యజ్ఞంలో అందరం పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ అండి అందరూ. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? లెట్స్ హోప్ అండి. ఇంకా చాలా ప్రాజెక్ట్ 1 సక్సెస్ఫుల్గా అయిందండి, బ్లాస్ట్ అయింది. ప్రాజెక్ట్ 1 365 డేస్ మూవీ లాగా అయింది. ప్రాజెక్ట్ 2 వచ్చేసి అన్ని ప్లానింగ్ నడుస్తుందండి. మీరు కూడా ఒక కీలక పదవి చేపట్టబోతున్నారు వినిపిస్తున్న మాట. లేదండి అట్లా లేదు, అంటే చాలా వరకు ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఇదే బయట. అవునా? అంటే ఎలాంటి బాధ్యత ఇచ్చినా కానీ మీరు చేపట్టడానికి రెడీగా ఉన్నారా? ఏదన్నా నేను అర్హుడిని అని వాళ్ళు అనిపిస్తే దానికి ఎవరు కాదంటారండి. ఎందుకంటే పదవి ఉంటే బాధ్యత పెరుగుతుంది, ఇంకా చేయాలి అనేది ఇది ఉంటుంది. ఇప్పుడైతే స్వచ్ఛందంగా చేసాం, ఇలాంటి కూడా అవసరం కదా సార్. స్వచ్ఛందంగా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ 5 years కూడా స్వచ్ఛందంగా చేయబోతున్నాం. దానికి లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా మనం ప్లాన్ చేసాం నెక్స్ట్ 5 yearsకి. రేపు అమరావతి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారా? తప్పకుండా అండి. అంటే జనకి సామర్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పెద్ద సెలబ్రిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే అంటే అంత ఈజీగా అయితే ఏదో మనం అనుకున్నంత కాదండి. మీరు పడ్డ కష్టం, మీరు బయట కన్నా ఎక్కువ గ్రౌండ్ లెవెల్ ఎక్కువ వర్క్ చేశారు. ఎస్, అది లోకేష్ గారికి బాగా తెలుసు ఆ విషయం. ఎందుకంటే మీకు పడ్డ కష్టం ఏందో వాళ్ళు దగ్గర నుండి చూశారు. ఖచ్చితమైన ఉన్నతమైన పదవిలో మిమ్మల్ని కూర్చుంటారని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి.